మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఒక్కసారి కత్తి చేత పట్టామంటే ఒకటి చంపాలి లేదా చావాలి. దాని నుంచి తప్పించుకోలేం. మీ ఇల్లు కొట్లు అన్ని గాలి చేసి వెళ్ళిపోవాలి. సమझा? చలో.
ఇది మర్డర్ కేస్, జామీన్ ఇవ్వడం కుదరదు. మేం విశ్వాన్ని చూడాలి. చూడ్డానికి వీల్లేదు. ఏం పీక్తావు? బయటికి వెళ్ళు. ఎంటర్ ఇన్స్పెక్టర్. ఎంటర్ ఇన్స్పెక్టర్. అన్నకు జరిగిన విధంగా విశ్వాకి ఏమైనా జరిగిందనుకో, రండ్రా కోర్టులో తెలుసుకుందాం. మర్డర్ కేసు. అది భీమా వాళ్ళ మనుషులనే నరికిస్తాడు. ఆ అక్యూస్డ్ విశ్వ అన్న వాళ్ళ అబ్బాయట. చిన్నప్పుడే విదేశాలకు పంపి అక్కడే పెంచారట. ఇప్పుడు మహీం స్టేషన్ లో పోలీస్ కస్టడీలో ఉన్నాడు. ఓహో, అయితే బెయిల్ కష్టమే. చిన్న పిల్లాడివి, ఈ లోకాన్ని అర్థం చేసుకోక మా గురించి పూర్తిగా తెలియక చేస్తున్నావు. వదిలేద్దాం అనుకున్నాను. చూశాను. నిన్నెప్పుడు చూడాలి, ఎక్కడ చూడాలి అనుకున్నాను. ఇప్పుడు చూశాను. చూసి భీమా అనుకుని ఇంకెవరినో చంపకూడదు కదా. నువ్వు నన్ను చంపుతావా? మా నాన్నని చంపినట్టే చంపుతాను. అందుకు నువ్వు ప్రాణాలతో ఉండాలి కదా. ఏం చేస్తున్నారు? ఇది పోలీస్ స్టేషన్. నాకు ప్రాబ్లం వస్తుందా? ప్రాణాలు మాత్రం వదిలిస్తాను. అవి మీరు తీసుకెళ్ళి బయటకు తీసుకెళ్ళి. ప్రామిస్. నన్ను చంపడం సరే, తెల్లవారాక నువ్వు సూర్యుడిని చూస్తావేమో చూడు. जोर दो उसको। छोड़ दो। खोल दो रस्सी। అక్యూజ్ అరెస్ట్ చేస్తే కోర్టులో అప్పచెప్పడమే మన డ్యూటీ. సెల్లో పెట్టి కొట్టడం కాదు. బటన్స్ పెట్టుకోండి. మేడం, అనవసరంగా మీరు ఇందులో ఇన్వాల్వ్ అవ్వకండి. ఇది రాజకీయం. నేను రాజకీయ నేతని కాదు. వాళ్ళ కోసం పనిచేయడం లేదు. మేడం, ఐ విల్ సరెండర్ హిమ్ ఇన్ ద కోర్ట్. నీళ్ళు. విశ్వ, సార్ రంజీవ్ మాట్లాడుతున్నాను. ఓకే. సార్, ఎప్పుడైతే అక్యూజ్డ్ ని లోకల్ స్టేషన్ వాళ్ళు అరెస్ట్ చేశారో కోర్టులో అప్పగించడం వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. ముందు నువ్వు అక్కడి నుంచి బయలుదేరు. బట్ సార్, విశ్వ ఎక్కడ? మూవ్ ఫ్రమ్ దేర్. ఇట్స్ మై ఆర్డర్. ఇంటికి వెళ్ళిపో. సార్, నాకు నైట్ డ్యూటీ. అవన్నీ నేను చూసుకుంటాను. వెళ్ళిపో. రే రా. సార్, చికెన్ బిర్యానీ, మటన్ కుర్మా తీసుకురా. ఓకే సార్. 2 గంటలు లేటుగా వస్తే ఓకే చాలు. ఆ ఇన్స్పెక్టర్ తెల్లారి వరకు ఇక్కడే ఉంది. గాడిలో ఎంతసేపు మీకోసం ఏం చేయాలి? త్వరగా త్వరగా తీసుకెళ్ళండి. విశ్వ మేమే. చెప్పి
తీసుకెళ్ళండి. ఊరికి వెళ్ళిపోకండి, నన్ను కొట్టి వెళ్ళిపోండి. కొట్టండి. చలో వెళ్ళిపోండి. త్వరగా త్వరగా సైలెంట్ గా వెళ్ళిపోండి. చలో చలో చలో. విశ్వ ఎక్కడ? విశ్వ మీ వాళ్ళే వచ్చి తీసుకెళ్లారు కదా. నీ కస్టడీలో ఉన్నాడుగా, ఇప్పుడు వాడిని కోర్టులో అప్పచెప్పాలి. ఎవరు జవాబు చెప్తారు? సార్ విశ్వ ఎక్కడ ఉన్నా నేను తీసుకొస్తాను. మీరు ఆ ఎన్కౌంటర్ ఆర్డర్ ఇవ్వండి, నేనే కాల్చి. పోలీసులేసా ప్రజలకి ప్రొటెక్షన్ ఇవ్వాలి, కానీ ఇలాంటి ఆఫీసర్స్ వల్ల ప్రజలు పోలీసులకి ప్రొటెక్షన్ ఇవ్వాల్సి వస్తుంది. Any witnesses? No, Your Honor. Since no material evidence or witness statements have been recorded against the accused, this court is inclined to grant bail to the accused. చాలా థ్యాంక్స్ అండి. ఇట్స్ మై డ్యూటీ. సాక్ష్యం చెప్పడానికి ఎవరూ రాకుండా ఉన్నది భయం వల్ల కాదు, మర్యాద వల్ల. నాయకత్వం అన్నది మనం కోరుకుంటే వచ్చేది కాదు, జనం మెచ్చి ఇచ్చేది. నిన్ను పిలుస్తున్నారు, వాళ్ళకి అన్నగా పిలుస్తున్నారు. దళపతి దళపతి నువ్వే దళపతి 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 నువ్వు మా మనసుల అధిపతి దళపతి దళపతి నువ్వే దళపతి 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 నువ్వు మా మనసుల అధిపతి. జయ హో జయ హో చరితై నిలిచే తెగువా జయ హో జయ హో జనులే నడిచే తెరువా వస్తాం వస్తాం నీతో వస్తాం ప్రాణం
సైన్యం మేమై వెంటే ఉంటాం, విజయం మాదే అంటాం. దళపతి దళపతి నువ్వే దళపతి దళపతి, దళపతి దళపతి నువ్వు మా మనసుల అధిపతి. ఈ డబ్బు నీ కోసం కాదు, మా కోసం, మా రక్షణ కోసం. దయచేసి తీసుకో. అన్నా ట్రస్ట్లో మీరందరూ ఎంప్లాయీస్. మీకు మంత్లీ శాలరీస్ వస్తాయి. డ్రా చేయడానికి ఏటీఎం కార్డ్స్. చేతులు ముడుచుకుంటాం, అనడం కుదరదు అందాం. ప్రతి వారి బాధలను తన బాధగా భావించగలవాడే బాంధవుడురా. కథనాల తానుండి మును ముందుగా నడిపించగలవాడే నాయకుడురా. 10 మందిలో బ్రతుకు పండించగా ప్రతి రక్త బిందుని చిందించరా. నిదరే బదిలే వెలుగై రారా. దళపతి దళపతి నువ్వే దళపతి దళపతి, దళపతి దళపతి నువ్వు మా మనసుల అధిపతి. ఇతని పేరు కుమార్, వీడియోగ్రాఫర్. మాటుంగాలో ఇతనికి వీడియో షాప్ ఉంది. ఇతని షాప్కి ఎదురుగా ఉండే ఇంటర్నెట్ పార్లర్లో ఏంటి గొడవ? రౌడీ వెధవులు ఇంటర్నెట్ పార్లర్ పేరుతో తప్పుడు పనులు చేస్తున్నారు. పోలీస్ స్టేషన్. आपका बीवी का वीडियो देखा, तू जा किसी से कंप्लेंट कर. కోపిస్తే పెను జ్వాల, కరుణిస్తే అది జోల, నీ కన్నుల్లో చూసాం వీరా. వీడిని చంపడానికి మాకు కారణమే ఉంది, నీకు మాత్రమే హక్కు. నీ మాటల్లో విన్నాం లేరా. భయమైన బెదరాలి నీ దాటికి, శిఖరాలే మొక్కాలి నీ కాలికి. లెక్కల్లో నువ్వెక్కడున్నావని కోట్లెన్నో దాటొచ్చి నిన్ను చూడని. ఊరంతా ఉప్పొంగు ఈ నవ్వు, విశ్వనాథ అనాథ కాదు. నీ ఊరు పేరంటూ ప్రకటించని అలలై ఎగసే చెలిమై రారా. దళపతి దళపతి నువ్వే దళపతి దళపతి, దళపతి దళపతి నువ్వు మా మనసుల అధిపతి. జయ హో జయ హో, చరితై నిలిచే తెగువా. జయ హో జయ హో, జనులే నడిచే తెరువా. మేము తప్పు చేసేవాళ్ళం కాదు, తప్పును నిలదీసేవాళ్ళం. వస్తాం వస్తాం నీతో వస్తాం, ప్రాణం నీకే. నువ్వు ఎక్కడేం చేస్తున్నావు? ఇక్కడ అందరికీ పనులున్నాయి కదా, నేను మాత్రం దేనికి ఉపయోగపడకుండా ఉన్నా. విజయం మనదే అంటాం. ఈ కార్కి క్లచ్ లేదు, నువ్వు లక్షణంగా నడపచ్చు. ఇక నుంచి మా అందరికీ నువ్వే కృష్ణుడు.
ఇదే ఇల్లు. బ్రో 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 బాబు ఎవరు నువ్వు? నేను ఎవరా? స్వామి శరణం. రావయ్యా, ఫ్లైట్ లేటా? అవును స్వామి. రత్నం గారు అబ్బాయి. ఓ చిన్నప్పుడు చూశాను. బాగున్నావా? ఇలా ఉన్నానండి. మీ నాన్నగారు ఉన్నంత వరకు మాకన్నీ ఆయనే. అన్నను మాకిచ్చి ఆయన వెళ్ళిపోయారు. అన్నను మాత్రం ఇచ్చి వెళ్ళారా? నేను వస్తే ఏమని అమౌంట్ ఏమైనా ఇచ్చి వెళ్ళారా? స్వామి చెప్పి వెళ్ళండి స్వామి. అవును విశ్వ ఎక్కడ? లోపల మీటింగ్ లో ఉన్నా. ఏంటి మీటింగా? బ్రో 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 ఏదో మీటింగ్ లో ఉన్నాడన్నారు. బేడా కొట్టు వాళ్ళతో మాట్లాడుతున్నాడే. వాళ్ళందరూ బేడా కొట్టు వాళ్ళు కాదు, పెద్ద రౌడీలు, దాదాలు. రౌడీలతో విశ్వాకి ఏ మీటింగు? ఇక ఇవన్నీ చేయకూడదు, వదిలేయండి అని విశ్వ వాళ్ళకి అడ్వైజ్ కావాలంటే డబ్బులు ఇచ్చేస్తాం. ఏంటి బ్రో ఇదంతా? పూర్తిగా మారిపోయి కొత్తగా ఉన్నావు. నాన్నగారు పోగానే రాలేవని తెలుసు, కానీ ఇక్కడే ఉండిపోతావని అనుకోలేదు. ఇదంతా వద్దు బ్రో, రా వెళ్ళిపోదాం. ఎక్కడికి వెళ్ళమంటావు? ఇదొక పద్మ వ్యూహం లాంటిది. అడుగు ముందుకేసాక తిరిగి వెళ్ళలేం. ఒక్కసారి కత్తి చేత పట్టామంటే ఒకటి చంపాలి లేదా చావాలి. దాని నుంచి తప్పించుకోలేం. ఏంటి బిమా? ఏంటి విషయం? ఒకడిని చంపి నిన్ను మినిస్టర్ని చేసి నాకు, నిన్ను చంపి ఇంకొకరిని మినిస్టర్ చేయడానికి ఎక్కువసేపు పట్టదు. ఏమైంది భీమా? ఆ విశ్వ అంచెలంచెలుగా ఎదిగిపోతున్నాడు. ఏమీ చేయకుండా చూస్తూ ఊరుకున్నావు. ఏం చేయమంటావు చెప్పు. అన్నా అన్నాని ఊరేవాడిని నెత్తినా పట్టుకుని ఊరేగుతుంది. ఇలాగే వదిలేస్తే వాళ్ళ నాన్ననే మించిపోయేట్టున్నాడు. ఆవేశంతో వాణ్ణి అంతం చేయలేం. ఆలోచనతోనే వాణ్ణి అంతం చేయాలి. రాజకీయంతో దెబ్బ కొట్టాలి. आइए आपका स्वागत है. आइए आइए पधारिए. చూడు अच्छी है ना? అలా చూడు, మహారాష్ట్రియన్స్ కాని వాళ్ళని ముంబై నుంచి వెళ్ళిపోమని రాష్ట్రీయ దళం పోరాటం చేస్తోంది. చేస్తే ఏంటి? ఏం చెప్పాలనుకున్నావు? ఇది మాటుంగ ఏరియా. ఇక్కడ మహారాష్ట్రియన్స్ చాలా తక్కువ. తెలుగు వాళ్ళు, బీహారీస్, ఇలా అదర్ స్టేట్స్ నుండి వచ్చిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. ఇక్కడిప్పుడు మహారాష్ట్రియన్స్, నాన్ మహారాష్ట్రియన్స్ మధ్య పెద్ద గొడవ జరగబోతోంది. దాన్ని అడ్డుకోవడానికి విశ్వ ఖచ్చితంగా ఇక్కడికి వస్తాడు. విశ్వ ఎక్కడికి ఎలా వస్తాడు? ఖచ్చితంగా వస్తాడు, ఈ ప్రజల కోసం. అప్పుడే మేం విశ్వాన్ని లేపేస్తాం. ఇందులో నేనేం చేయాలి? ఏం చేయక్కర్లేదు. మేం విశ్వాన్ని లేపేసేంత వరకు ఇక్కడికి ఏ పోలీసు రాకుండా చూసే బాధ్యత నీదే. ప్లాన్ ఏంటి? వీళ్ళంతా భీమాభాయ్, మినిస్టర్ కృష్ణాజీ మనుషులు. నువ్వు వెళ్ళిన తర్వాత వీళ్ళు 2 గ్యాంగులుగా విడిపోయి ఒక గ్యాంగ్ కింద జరుగుతున్న మీటింగ్ లో రాష్ట్రీయ దళం పార్టీ సభ్యుల వాళ్లతో కలిసిపోతారు. ఇంకో గ్యాంగ్ ఇదంతా చూస్తున్న సామాన్య ప్రజల్లో ప్రజలుగా గుంపులో కలిసిపోతారు. వాళ్ళ పొజిషన్ కి వెళ్ళగానే ప్రజల మధ్యలో ఉన్న మనవాళ్లు మీటింగ్ లో ఎవరి మీదైనా రాళ్లు విసురుతారు. అందులో ఒకరు గాయపడగానే మీటింగ్ లో మిగతా వాళ్ళు చెల్లా చెదురైపోతారు. కానీ ఆ పార్టీ సభ్యుల్లా ఉన్న మనవాళ్లు 5గురు జనం మీద పెట్రోల్ బాంబులతో దాడి చేసి వాళ్ళని భయభ్రాంతుల్ని చేస్తారు. వాళ్లతో మిగిలిన మనవాళ్లు కూడా చేరతారు. అప్పుడే ఇక్కడ మహారాష్ట్రియన్స్ కు మిగతా వాళ్లకు పెద్ద పోరాటం మొదలవుతుంది. భీమాభాయ్, విశ్వ గురించి మర్చిపోండి, నేను చూసుకుంటాను. ఇదంతా వీడియో చేస్తున్నాడు, పట్టుకోవడం.
విశ్వాబాయ్, నేను వీడియో కుమార్ని మాట్లాడుతున్నాను. చెప్పు కుమార్. ఒక ఏరియాలో హలో హలో బాబాయ్. విశ్వ, మాటుంగాలో పెద్ద గొడవ జరుగుతోందట. నువ్వు వెళ్ళి ఏంటో చూడు. సరే. ఇంత పెద్ద గొడవ జరిగింది, ఒక్క పోలీసు ఆడు రాలేదు. ఫోన్ చేసామయ్యా. మరి ఎందుకు రాలేదు? అయ్యా, మహారాష్ట్రన్స్ కానీ వాళ్ళని బయటకు పంపించమంటున్నారు. లేకపోతే హాస్పిటల్ తగలబెట్టేస్తామని చెప్తున్నారు. చిల్లనమత్ భాయ్ సాబ్ रुकिए, रहने दीजिए, आप छोड़िए, टांग मत अड़ाइए आप. नहीं, हट जाइए. విశ్వబాయ్, మీరు అనవసరంగా ఇందులో తలదొచ్చకండి. అక్కడున్న వాళ్ళందరినీ కాపాడి ఇక్కడికి తీసుకొచ్చాం. వీళ్ళలో తెలుగు వాళ్ళెవరు, మహారాష్ట్ర వాళ్ళెవరు, బీహార్ ఎవరు, యూపీ వాళ్ళెవరో నాకు తెలియదు. నువ్వు కనిపెట్టగలిగితే కనిపెట్టావు. కనిపెట్టి వాళ్ళని చంపే. ఇట్రా చూడు, ఆ రక్తంలో తెలుస్తోందా నీకు అతను మహారాష్ట్ర వాడ కాదా అని? తెలిస్తే చంపే. ఏ పాపం తెలియనా పసిపిల్ల మొహంలో నీకేమైనా తెలుస్తోందా? తెలిస్తే చంపే. ఇక్కడున్న వాళ్ళు ఎవరన్నా నీకు తెలుసా? ఎవరన్నా నీకు శత్రువులా? కాదు కదా. మరేం బొంగు కోసం రా ఏ తప్పు చేయని వీడు చావాలి? ఎవరి స్వార్థం కోసం? బతకడానికే రా మనిషి సృష్టించాడు కులం, మతం, భాష ఇవన్నీ. చచ్చాకన్నీ ఈ రోజు వీళ్ళు బీహార్ వాళ్ళు తెలుగు వాళ్ళని బయటికి బొమ్మని కొట్టి తరివేస్తున్నారు. రేపు వాళ్ళ ఊళ్ళో మీ అన్నో తమ్ముడో ఉంటే వాళ్ళని ఇలాగే కొట్టి తరివేస్తారు. ఇది ఇలా జరుగుతూనే ఉంటుంది. నీదొక దేశం, వీళ్ళదొక దేశం కాదురా, ఒకే దేశం ఇండియా. ఇక్కడ ఎవరికైనా ఎక్కడైనా బతికే హక్కు ఉంది. ఇంత చెప్పా కూడా నీకు వాళ్ళని చంపాలనిపిస్తే పో, పోయి చంపు, పో.
సంపత్ अब रेडी टिवो तुम्हारी शादी नहीं हुई, मुझे इसकी कोई चिंता नहीं है। भगवान ने तुझे बचा लिया, मेरे लिए ये बहुत बड़ी बात है। ఇందా నెమ్మదిగా. వద్దండి, కొంచెం విషయం ఉంటే ఇవ్వండి. అందరం అది తాగి చచ్చిపోతాం. రేపే ఈ ఆసుపత్రి నుంచి అందరినీ పంపించేస్తారు. ఎక్కడికి వెళ్ళాలో తెలియక రోడ్డు మీద బిచ్చవాడికి బదులు విషం తాగి చచ్చిపోతాం. ఈ లోకంలో అందరికీ అన్ని బంధాలు దొరకవు. నాలాంటి చాలా మందికి అమ్మా నాన్న లేరు. మీలో కొంతమందికి అన్న లేడు, చెల్లెలు లేదు. అందుకే దేవుడు వీళ్ళని మన కోసం పంపించాడు. మనం వీళ్ళ కోసం త్యాగాలేం చేయక్కర్లేదు. కనీసం చేయగలిగింది చేద్దాం. అంకుల్ అంకుల్, తన్ని మా ఇంటికి తీసుకెళ్ళనా? అన్నని మించిపోయావు బాబు. మహారాష్ట్ర వారికి మిగిలిన రాష్ట్రాల వారికి మధ్య నిన్న జరిగిన గొడవల వెనుకనున్న వారి గురించి కొన్ని తాజా వార్తలు వెలుగులోకొచ్చాయి. అక్కడ జరిగిన పోరాటానికి సంబంధించిన వీడియో చిత్రీకరించిన ప్రముఖ తెలుగు దినపత్రిక విలేఖరి గొడవలకి కారణమైన వారిని వీడియోలో చిత్రీకరించారు. వీళ్ళెవరు, వీళ్ల వెనక ఎవరున్నారని ముంబై పోలీసులు తీవ్రంగా విచారణ చేస్తున్నారు. నువ్వు ఇక్కడే ఉంటే మరి ఆస్ట్రేలియాలో వాటర్ బిజినెస్ ఏంట్రా? పెద్ద బిజినెస్. నా రక్త చరిత్ర తెలియకుండా ఇన్నాళ్ళు పెరిగాను. మా నాన్నను చూస్తే అన్న కూడా భయపడేవారంటగా. అంత పెద్ద వీర పరంపరలో పుట్టి వాటర్ క్యాన్ సప్లై చేయడం తలుచుకుంటే మరీ అవమానంగా ఉందిరా. సరే ఇక్కడేం చేయబోతున్నావు? విశ్వాక్ పాపం ఫాదర్ లేడుగా, అందుకే తోడుగా గాడ్ ఫాదర్ లా ఉందాం అనుకుంటున్నా. అక్క 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 పోలీస్ అక్క, నమస్కారం అక్క. ఏంటి కొత్త జీపా? రౌండ్స్కి వచ్చారా? అక్క విశ్వ ఎవరో నాకు అసలు తెలియదక్క, ఫేస్బుక్ లో ఫ్రెండ్ అయ్యాడు. అక్క అది ఈ డ్రెస్ లో నేను చూస్తుంటే కర్తవ్యం సినిమాలో డిస్కో శాంత్రా ఉన్నావక్క. విజయ్ శాంత్రా ఉన్నావక్క. ఏదో తెలియక లవ్వు గివ్వు అన్నాను, సారీ అక్క. ఎలా తప్పించుకున్నాను చూసావా? గాడ్ ఫాదర్ దీనికంటే పారిపోయి ఉండొచ్చు. ఎక్కడికి వెళ్ళమంటావు? ఇది పద్మ వ్యూహం లాంటిది. అడుగు ముందుకు వేస్తే వెనక్కు వెళ్ళలేం. मैंने इनको पहचाना नहीं, पहले कभी देखा नहीं. आपको किसी से डरने की जरूरत नहीं है. మేమెవరికీ భయపడాల్సిన అవసరం లేదమ్మా, ఎందుకంటే మేము గుళ్ళో ఉంటున్నాం. అందరికీ ఇల్లు కట్టిపోవడం తేలిక. ఏదైనా జరిగితే ఆ దేవుడే చూసుకుంటాడు. ఏంటి విషయం? పోలీసులు వచ్చారు. इनकी वजह से हमारी जिंदगी बची हुई. हमारा विश्वा भाई वो अकेलापन छोड़कर एक अच्छी लड़की से शादी होके अपने बाल बच्चों के साथ 100 साल जीना है. నేరస్తులు ఎవరైనా చట్టం వదలదు. శుక్రియా, శుక్రియా, శుక్రియా. నమస్తే, నమస్తే. వాడు సేఫ్గా ఉన్నాడుగా? ఉన్నాడు సార్. నేను చెప్పే వరకు వాడిని ముంబైలో అడుగు పెట్టవద్దని చెప్పు. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to
iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream మీడియా. For best entertainment and information, please subscribe iDream.